నారా చంద్రబాబు నాయుడు. నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అండ్ నెంబర్ 3 ప్రపంచంలో ఎవ్వడూ అడుక్కోనంతగా అడుక్కు తింటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. ఇలా ముగ్గురు గురించి ఈరోజు మాట్లాడాల. నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం మల్లం గ్రామంలో, పిఠాపురం ఎండమూరులో, రకరకాల ప్రాంతాల్లో, కైకలూరులో, కందుకూరులో, రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద, చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెర్లు పట్టినయా చంద్రబాబు నాయుడు గారు? మీ నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారా? అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు కావాలనే మాట్లాడటం లేదు. ఈరోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఏంటో గుర్తుందా? ఏంటి? ఈరోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి పచ్చ కామెర్లు పట్టినయా? ఇక రాధా మనోహర్ దాస్, ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకు లేదు. ఆడు దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు. ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో, జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కు తినే కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్వాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. రే రాధా మనోహర్ దాస్, కొడక్క దొరుకుతావు. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. ప్రభుత్వాలు మారతాయి కొడక. నీ బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారతీస్తావని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారతీస్తారు కొడక. 2029 గుర్తుగా పెట్టుకోబ్బే. 2029. ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్. సెక్యులరిజం షుడ్ బి 2 వే, ఇట్ షుడ్ నాట్ బి 1 వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే, చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి, ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు, పేరులు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు సార్? కనపడట్లేదే, వినపడట్లేదే. ఈ
రాష్ట్రంలో దారుణమైన వివక్ష జరుగుతుంది. ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలే. ఐఎమ్ క్లోజింగ్ మై లైన్స్. ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు పిఠాపురంలో పిల్లల మీద జరిగిన కుల వివక్షతోనే మీ పతనం మొదలయ్యింది. స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లల మీద కుల వివక్ష చూపించిన ఈ దిక్కుమాలిన ప్రభుత్వం గొప్ప కూలుతుంది. కూలుస్తాం. జై 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 భీమ్. థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్నటువంటి రాజేష్ అన్న గారిని వచ్చి, రెంజల రాజేష్ అన్న వచ్చి ఒక పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై భీమ్. రెండు లార్జ్ పెగ్గులు ఒకటేసారి రావుతే ఎట్లుంటుంది? అన్నది దిగనే లేదు, మళ్ళీ నన్నెక్కడానికి నా చేతిలో మైకి పెట్టారు. మిత్రులారా, సహోదరులారా, పాట పాడతా సార్. పాట కంటే ముందు 2 మాటలు చెప్తా. మాట్లాడాలా వద్దా? థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చెప్పిందే జడ్జిమెంట్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది మెజారిటీ ఈజ్ లా అని. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని మీ అందరి మనసులో సుస్థిరపరిచిపోవాలనే నేను ఇక్కడి వరకు వచ్చాను. నా మీద మా క్రాంతికి తెలుసు, చాలామందికి తెలుసు. బ్రాహ్మణీయ వ్యవస్థను విమర్శించగానే క్రిస్టియన్ అని ముద్ర వేశారు. బ్రాహ్మణీయ వ్యవస్థను విమర్శించగానే క్రిస్టియన్ అని ముద్ర వేశారు. ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రైస్తవుల వల్ల జరిగిన నష్టం ఏంటో తేల్చి చెప్పాలి నా కొడకల్లారా. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మాకు విద్య రాకున్న ముందు, హక్కులు లేకున్న ముందు, చదువు రాకున్న ముందు ఈ దేశంలో ముందుగా క్రైస్తవ్యాన్ని స్వీకరించిన ఈ రోజు క్రైస్తవ బానిసలని మీరు మాట్లాడుతున్న ఆ బానిసలు ఈ దేశంలో బ్రాహ్మణులే. రెడ్డిలు క్రైస్తవం స్వీకరిస్తే బాధలేదు, చౌదరి వాళ్ళు క్రైస్తవ్యం స్వీకరిస్తే బాధలేదు. ఇదిగో ఈ మానమాదిగలు వేలాది సంవత్సరాలుగా మా పాదాల కింద బానిసలై ఉన్న వాళ్ళు ఈ క్రైస్తవ్యం తీసుకెళ్లి మంచి బట్టలేయించింది, విద్యాబుద్ధులు నేర్పింది. ఈ